సో గేమ్ చేంజర్ హిట్ రామ్ చరణ్ గారికి అవసరము, హిట్ శంకర్ గారికి పక్కా అవసరము, హిట్ ఖచ్చితంగా అవసరము మన దిల్ రాజు గారికి. వీళ్ళ ముగ్గురికి ఎందుకు హిట్ అవసరం అంటే మీకు క్లారిటీగా చెప్తా ఈ వీడియోలో. ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు ప్రొడ్యూసరు అంటే చాలా క్వాలిటీగా చాలా జనాలు పల్సు పట్టుకొని తీసే శక్తి దిల్ రాజు గారికి ఉంది. దిల్ రాజు గారి 50వ చిత్రము గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ లో, ఇంత పెద్ద బడ్జెట్ లో అయితే ఈయనైతే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హిట్ కావడము ఆయన అంటే భారీ అంటే చాలా వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ సినిమా మీద 3.5 సంవత్సరాల నుంచి. చాలా హిట్ మెయిన్ అవసరము మన దిల్ రాజు గారికి. ఇంకొకటి మన డైరెక్టర్ శంకర్ గారు. అంటే శంకర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో మన సినిమాలు చూసుకున్నట్టయితే అంటే ఆయన వింటేజ్ సినిమాలు అంటే ఒక అపరిచితుడు కానీ, ఒక శివాజీ కానీ, ఒక అర్జున్తో సినిమా తీసిన ఒకే ఒక్కడు కానీ అంటే ఆ కాన్సెప్ట్లో వచ్చేసి అబ్బా మైండ్ బ్లాక్ కాన్సెప్ట్లు అవి ఒక లెవెల్లో తీశారు. అదే కమర్షియల్ వేలో ఈ గేమ్ చేంజర్ ఉంటుందని మన దిల్ రాజు గారు, మన శంకర్ గారు అందరికీ తెలిసిన మాటనే. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ గారి కెరియర్ నిలదొక్కుకోవాలన్నా, శంకర్ గారికి హై బడ్జెట్లు పెట్టాలన్నా గేమ్ చేంజర్ అనేది హిట్ పక్కా అవసరం. హిట్ అవసరం శంకర్ గారికి. అండ్ రామ్ చరణ్ గారు RRR మనం సినిమా చూసాం. RRRతో గ్లోబల్ స్టార్ అన్న నేము మన రామ్ చరణ్ గారికి వచ్చింది. అదర్ దేశాలకి వెళ్ళినా కూడా గ్లోబల్ స్టార్ అనే అడిసంత ఫ్యాన్ బేస్ ని మన రామ్ చరణ్ గారు అయితే సంపాదించుకున్నారు. సో ఆచార్య అనేది ఒక తెలుగు సినిమా కాబట్టి ఒక ఫ్లాప్ అయింది. అందులో ఒక మంచి రోల్ చేస్తారు రామ్ చరణ్ గారు. సో ఆచార్యాన్ని మనం పక్కన పెట్టేద్దాం. కానీ గేమ్ చేంజర్ అనే మూవీ పాన్ ఇండియా లెవెల్లో అది పండగకు రిలీజ్ అవుతున్న సినిమా. ఇది రామ్ చరణ్ గారి కెరియర్ కు హిట్ కావాల్సిన సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారి కెరియర్ లో ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ గారి కెరియర్ మరింత గ్లోబల్ లెవెల్కి అయితే వెళ్తారని అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి పక్కా హిట్ కావాల్సిందే. సో వీళ్ళు అంటే ఈ మూవీ టీం కలిపి సంక్రాంతిని పండగ ఎంచుకోవడం అనేది ఎక్సలెంట్. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలో యావరేజ్ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే పండుగ ఫీవర్ అలాంటిది. సినిమా ఎలా ఉన్నా సినిమా కలెక్షన్ దున్నేస్తుంది. అందులో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ ఉన్న క్రేజ్ తో ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా హిట్ టాక్ మాత్రం వస్తే. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ముగ్గురు హిట్ కొట్టాలని మీరు ఆశపడుతున్నారా? మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయినా ఏ ఫ్యాన్ అయినా కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ గేమ్ చేంజర్ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.